ఒకప్పుడు అమెరికాలోనే చదివి అక్కడే స్థిరపడడం అంటే భారతీయులకు చాలా ఆసక్తిగా ఉండేది. అయితే అమెరికా కోర్సులకు పెరిగిన డిమాండ్, వీసా ప్రాసెసింగ్ని అక్కడ కఠినతరం చేయడం వంటివి ఎక్కువ మందిని యూరోప్ వైపు చూసేలా చేశాయి. యూరోప్లోని చాలా దేశాల్లో లభ్యమవుతున్న పీజీ కోర్సుల పట్ల భారతీయుల్లో క్రమంగా ఆసక్తి పెరిగిపోయింది. ఎందుకంటే సుందర దేశాల్లో చక్కగా పీజీ పూర్తి చేస్తే భవిష్యత్తు బంగారమయమవుతుందన్న నమ్మకమే ప్రధాన కారణం. స్కాండినేవియా అనేది ఉత్తర ఐరోపాలోని ఒక భాగం. ఐరోపాలో పెద్ద ద్వీపకల్ప ప్రాంతం, సుందరమైన ప్రదేశం. స్కాండినేవియా ప్రాంతంలోని దేశాలు డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐలాండ్. ఈ దేశాల్లో భారతీయ విద్యార్థులకు అత్యంత అనుకూలమైనవి నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. వీటిలో నార్వే, ఫిన్లాండ్ విదేశీ విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నాయి. స్వీడన్ మాత్రం 2011 నుంచి ట్యూషన్ ఫీజులను ప్రవేశపెట్టింది. ఈ దేశాల్లో ఉన్నత విద్య ప్రత్యేకతలు, ప్రవేశ విధానం ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్య, శిక్షణ, పరిశోధనలకు పేరున్న యూనివర్సిటీలు స్కాండినేవియా దేశాల్లో చాలా ఉన్నాయి. ఐరోపాలోని పెద్ద దేశాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ దేశాల్లోని శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతులు వస్తూ ఉంటాయి. నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తున్న స్కాండినేవియా దేశాలు నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. ఈ దేశాల్లో కోర్సు పూర్తయిన తర్వాత వర్క్ పర్మిట్, వీసా లభిస్తుంది. మంచి కంపెనీల్లో ఉద్యోగం లభిస్తే పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెంట్గా మారడం చాలా తేలిక. విద్యా విధానంలో ఆధునిక పద్ధతులకు, ఆచరణకు ప్రాముఖ్యం ఇచ్చే దేశం స్వీడన్. గ్రూప్ వర్క్కు ఇక్కడ ఎంతో ప్రాధాన్యమిస్తారు. అంతర్జాతీయ యూనివర్సిటీ ర్యాంకింగ్లో టాప్ 100 స్థానాల్లో స్వీడన్కు చెందిన యూనివర్సిటీలు కనీసం 4-5 ఉంటుంటాయి. కోర్సులను పరిశ్రమలకు అనుసంధానం చేయడం ద్వారా భవిష్యత్తు కెరియర్కు అవసరమైన సామర్థ్యాలపై దృష్టి పెడతారక్కడ. కోర్సు పూర్తి చేసి జాబ్ మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు ఈ సామర్థ్యాలు ప్రయోజనకరం. స్వీడన్ మూల్యాంకన పద్ధతులకు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. స్వీడన్లో 100 ఏళ్ల చరిత్ర ఉన్న యూనివర్సిటీలు ఎన్నో ఉన్నాయి. నోబెల్ బహుమతులకు మూలకారకుడైన ఆల్ఫ్రెడ్ నోబెల్ స్వీడన్కు చెందినవారే. నవ్యతకు స్వీడన్లో పెద్దపీట వేస్తారు. ప్రపంచంలో ఇవాళ విరివిగా వినియోగిస్తున్న ఎన్నో పరికరాలు, యంత్రాలను కనుగొన్నది స్వీడన్ శాస్త్రవేత్తలే. అందుకే అక్కడి పీజీ, పరిశోధనా కోర్సులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. చక్కని ప్రకృతిలో ఎంచక్క పీజీ కోర్సులను పూర్తి చేస్తే ఇష్టమైన పరిశోధనా రంగంలో నిమగ్నమైపోయే ఛాన్స్ అక్కడ పుష్కలంగా ఉంది. కంప్యూటర్ మౌస్, బ్లూటూత్, ఫేస్ మేకర్, బాల్ బేరింగ్, టెట్రాప్యాక్ విధానం, డయాలసిస్ యంత్రం, ఇలా ఒకటేమిటి, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వినియోగిస్తున్న పరికరాల్లో చాలా భాగం స్వీడన్ శాస్త్రవేత్తలు కనుగొన్నవి. ఆన్లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసులు స్వీడన్ నిపుణుల కృషి ఫలితమే. ఎంతో ప్రాచుర్యం పొందిన ఇంటర్నెట్ కాలింగ్ సర్వీస్ స్కైప్ కూడా స్వీడన్ పరిశోధకులే కనుగొన్నారు. వివిధ రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన ఎరిక్సన్, వోల్వో, స్కానియా, ఎస్కేఎఫ్, శాండ్విక్, అట్లాస్ క్యాప్కో తదితర కంపెనీలు స్వీడన్కు చెందినవే. ఈ కంపెనీలకు ముఖ్య ఆధారం ఇక్కడి పరిశోధనా ఫలాలంటే అతిశయోక్తి కాదు.
స్వీడన్ యూనివర్సిటీలు స్వతంత్రంగా ఉంటాయి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిరంతరం కొత్త కోర్సులను ప్రవేశపెడుతూ ఉంటాయి. పాఠ్య ప్రణాళికలో అవసరాన్ని బట్టి తరచుగా మార్పులు చేస్తూ ఉంటారు. స్వీడన్ ఉన్నత విద్యలో ప్రత్యేకతలను ఇప్పుడు పరిశీలిద్దాం. కేవలం పరిశోధనలకే జీడీపీలో 4% నిధులను ఖర్చు చేస్తున్న అరుదైన దేశం స్వీడన్. పరిశోధనల విషయంలో యూరోపియన్ యూనియన్ పరిధిలో స్వీడన్ అగ్రశ్రేణి దేశం. స్వీడన్ యూనివర్సిటీలో అమ్మాయిల శాతం చాలా ఎక్కువ. కనీసం 60% విద్యార్థులు అమ్మాయిలై ఉంటారు. ఎలాంటి వివక్షలు లేకుండా సమానత్వం పాటించిన యూనివర్సిటీలకు నేషనల్ ఏజెన్సీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అవార్డులు ఇస్తూ ఉంటుంది. అంతర్జాతీయ విద్యార్థులు కూడా స్వీడన్లో అధికంగానే ఉంటారు. యూనివర్సిటీల్లో సుమారు 20% విద్యార్థులు విదేశాలకు చెందినవారై ఉంటారు. యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థల్లో వివిధ సంస్కృతులు, ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం ఉండాలనే స్వీడన్ విద్యా విధానంలో ముఖ్యమైన అంశం. దాదాపు స్వీడన్లోని ప్రజలంతా ఇంగ్లీష్ మాట్లాడతారు. చాలా కంపెనీలు దైనందిన ఆఫీసు కార్యకలాపాల్లో ఇంగ్లీష్ అధికార భాషగా పరిగణిస్తాయి. ఇవన్నీ స్వీడన్ దేశానికి చెందిన యూనివర్సిటీల ప్రత్యేకతలు, అక్కడి విద్యా విధానానికి సంబంధించిన హైలైట్స్. ఇక ఇంత చక్కటి విద్యా వాతావరణాన్ని కలిగి ఉన్న స్వీడన్లో ఫీజుల సంగతేంటి? వసతులు చక్కగా ఉంటే ఫీజులు కూడా భారీగానే ఉంటాయనుకుంటే మీరు పొరపడినట్లే. ఇక్కడ చేరే విద్యార్థులకు స్వీడన్ వర్సిటీలు ప్రోత్సాహకంగా స్కాలర్షిప్పుల్ని కూడా మంజూరు చేస్తున్నాయి. స్వీడన్ గత ఏడాది నుంచే అంటే 2011 నుంచే ట్యూషన్ ఫీజులను ప్రవేశపెట్టింది. కొన్ని సంస్థలను అంతర్జాతీయ స్థాయికి ధీటుగా తీర్చిదిద్దడానికి ఈ ఫీజులను స్వీడన్ ఉపయోగిస్తూ ఉంటుంది. అయితే అనేక స్కాలర్షిప్ స్కీములు విదేశీ విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్వీడిష్ ఇన్స్టిట్యూట్ స్వీడన్ యూనివర్సిటీల్లో చేరే విదేశీ విద్యార్థులకు, పరిశోధకులకు ఏటా 500 స్కాలర్షిప్లను మంజూరు చేస్తూ ఉంటుంది. మాస్టర్స్ లేదా రీసెర్చ్ ప్రోగ్రాంలకు ఇవి వర్తిస్తాయి. పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. స్వీడిష్ ఇన్స్టిట్యూట్ స్కాలర్షిప్లు ఇంగ్లీష్లో బోధించే ప్రోగ్రాంలకే వర్తిస్తాయి. ఇదే సంస్థ ఇతర స్కాలర్షిప్లను కూడా అందిస్తుంది. ప్రతిభావంతులైన విద్యార్థులకు కొన్ని యూనివర్సిటీలు కూడా స్కాలర్షిప్లు ఇస్తూ ఉంటాయి. ట్యూషన్ ఫీజులను రద్దు చేస్తాయి. అనేక స్వీడిష్, ఇతర దేశాల సంస్థలు స్వీడన్లో చదివే విదేశీ విద్యార్థులకు స్కాలర్షిప్లను అందిస్తున్నాయి. ఇవిగాక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో స్కాలర్షిప్ ఛాలెంజ్ టెస్టులు అనేకం నిర్వహిస్తారు. వీటిలో ప్రతిభ కనపరిస్తే మంచి స్కాలర్షిప్లు అందుకునే అవకాశం ఉంది.